హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ వంటిల్లు. ఈరోజు వీడియోలో సోరకాయ పప్పు కర్రీ కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. దానికోసం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు 1 గంట పాటు కడిగి ఇలా నానబెట్టుకోవాలి. అందులోకి గ్లాసున్నర వరకు నీళ్లు వేసి కట్ చేసి పెట్టుకున్న సోరకాయ, టమాటా, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కారం, పసుపు, ఉప్పు, అలాగే కొద్దిగా నూనె వేసుకొని మంచిగా అంతా కలిపి ప్రెషర్ కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కొద్దిగా జీలకర్ర కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇష్టం అయితే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా పప్పు ఉడికిన తర్వాత ఒక్కసారి అంతా బాగా కలిపి మంచిగా రుబ్బుకోవాలి. పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో ఇలాగా రుబ్బుకుంటే అంతా మంచిగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. మనం పెసరపప్పుతో కానీ కందిపప్పుతో కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా చింతపండు రసం వేసి తర్వాత అంతా కలిపి తాలింపు వేసుకుంటే ఎంతో రుచికరమైన సోరకాయ పప్పు రెడీ అయిపోయింది.